దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తనదైన మార్క్ దౌర్జన్యంతో రెచ్చిపోయారు. టోల్ గేట్ వద్ద తన వాహనాన్ని ఆపారంటూ సిబ్బందిపై చిందులేసి హడావిడి చేశారు. గుంటూరు సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే వెళ్తున్న వాహనాన్ని టోల్ సిబ్బంది ఆపారు. వాహనానికి నెంబర్ ప్లేట్ లేదు, కనీసం ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదు. దీంతో టోల్ సిబ్బంది ఆ వాహనాన్ని ఆపారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని తన కారునే ఆపుతారంటూ వారిపై విరుచుకుపడ్డారు. తన కారును రోడ్డుకు అడ్డంగా అక్కడే వదిలేసి బస్సుకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా నెంబర్ ప్లేట్ లేని వాహనానికి ప్రభుత్వ వాహనం అని రాసుకుని ప్రయాణించడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపై తన వాహనాన్ని వదిలేసి వెళ్ళటం తన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అంటున్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ వేసుకోవటం వాహనదారుల కనీస బాధ్యత. షోరూమ్ కార్ అయినా కనీసం టెంపరీ నెంబర్ ఉండాలి. ఇవేవీ లేకుండా తిరగటం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చింతమనేని మాత్రం ఆ కారుకు ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు. పైగా తమ విధుల్లో భాగంగా కారు నాపిన టోల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంపై టోల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకున్నాం. రవీందర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడం అనేది ఎలాంటి కార్యక్రమాలకి వెళ్తున్నారు అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. సో చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి తెలిసిందే, ఇంతకుముందు ఇది కొత్త ఏం కాదు. మళ్ళీ ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది పెద్దల దృష్టికి వెళ్ళిందా అంటే ఏం చెప్తారు? అది మొత్తంగా అయితే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన మరొక దుశ్చర్య కార్యక్రమం ఇక్కడ తీవ్ర వివాదానికి తెరదీస్తుంది. ఎందుకంటే ఈసారి ఏకంగా టోల్ గేట్ సిబ్బంది మీద ఆయన తన నోటి దురుస్తారాన్ని ప్రదర్శించారు. దీంతో ఆ టోల్ గేట్ సిబ్బంది కూడా అదే విధంగా వ్యవహరించి మొత్తం ఎమ్మెల్యేని అక్కడి నుంచి కదలలేకుండా చేయడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడి నుంచి తోకముడిచి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆయన కుటుంబ సమేతంగా అలాగే ఇతర మరి కొంతమంది అనుచరులతో కలిసి తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతి నుంచి ఈ రోజు తెల్లవారుజామున బయలుదేరి వస్తున్న చింతమనేని ప్రభాకర్ గుంటూరు దాటిన తర్వాత ఈయన వచ్చి ఎదుర్కొన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర ఆయన వెహికల్ వెళ్ళబోయే క్రమంలో టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ విఐపి వెహికల్స్ వెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ లోంచి వెళ్ళబోయే ప్రయత్నంలో అక్కడ టోల్ గేట్ సిబ్బంది ఆపి ఆ వెహికల్ సంబంధించి ప్రశ్నించారు. అయితే అక్కడ ఉన్న డ్రైవరు ఈ వెహికల్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కూడా వెహికల్ లో ఉంటారని చెప్పారు. అయినప్పుడు కూడా నెంబర్ ప్లేట్ లేకపోవడం మీద వారు ప్రశ్నించారు. దాంతో పాటు ఎమ్మెల్యేలు కానీ ఇతర విఐపీలకు కార్ పాస్ స్వయంగా గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఈ వెహికల్ కి కార్ పాస్ కూడా లేకపోవడంతో వారికి అనుమానం వచ్చి ప్రశ్నించడం జరిగింది. అయితే కొద్దిసేపటికే కారులోంచి దిగిన ఎమ్మెల్యే ఏకంగా వారి మీద తన దురుసుతనాన్ని ప్రదర్శించారు. ఏకంగా సిబ్బంది మీద నోరు జారి మాట్లాడారు. దీంతో చివరికి వారు క్షమాపణ ఇచ్చినప్పుడు కూడా ఈయన ఎమ్మెల్యే మాత్రం నేను కారు ఎక్కడే ఉంచి వెళ్తాను, ఎలా తెప్పించుకోవాలో నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటంటే ఆ ఇన్నోవా కారు సంబంధించి నెంబర్ ప్లేట్ లేదు, కేవలం గవర్నమెంట్ వెహికల్ అని మాత్రం ఒక ఎర్రాక్షరాలతోటి స్టిక్కర్ అని తీసుకొని మాత్రం ఆయన తిరుగుతున్నారు. కనీసం బాధ్యతగా కనీసం తాత్కాలిక నెంబర్నైనా వేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటిది ఏది పాటించకుండా దురుసుగా వ్యవహరించడం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే చింతమనేనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ తన కారుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ కారు పూర్తిగా టోల్ గేట్ లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. దాన్ని లాక్ చేయడంతో ఇప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ విఐపి పర్సన్స్ ఎవరైనా కనుక వస్తే కనుక ఆ టోల్ గేట్ లోంచి వెళ్ళడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఆ కారు అడ్డంగా అక్కడ పెట్టడంతో కొంత సమస్య ఏర్పడింది. దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారా? ఏ విధంగా తీస్తున్నారు? టోల్ వెహికల్ వచ్చిందా? మరోవైపు ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా నిజంగా మాట్లాడాలి జనరల్గా అంటే చైన్ స్నాచర్స్, దొంగలు, బందిపోట్లు వీళ్ళే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఉంటారు. ఉన్న నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలాంటిది బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఈ పని చేయడాన్ని ఏ విధంగా చూడాలి? పై అధికారుల దృష్టికి సాక్షాత్తు అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది, ప్రభుత్వానికి ఇది కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఈ వ్యవహారం మీద ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ఇప్పటికే వెళ్లిపోయారు. అయితే వెళ్లే క్రమంలో మాత్రం చివరిలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందితో చెప్పడం జరిగింది, మీరే తీసుకొచ్చి నాకు వెహికల్ ఇవ్వాలంటూ వాళ్ళు ఒక హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా అక్కడ కారు అక్కడే ఉంది, దాన్ని తీయడానికి మాత్రం డ్రైవర్ అందుబాటులో లేరు. డ్రైవర్ పెదకాగాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్ళడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కారుని తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అక్కడే ఉన్నారు, వెంటనే దాన్ని పక్క తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే చింతమనేని మాత్రం తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా తన కారుని
పోలీసులు అట్లాగే టోల్ ప్లాజా సిబ్బంది తీసుకొచ్చి దెందులోనూ తన ఇంటి దగ్గర అప్పగించాలంటూ ఆయన ఒక హుకుం జారీ చేసి వెళ్లడంతో ఇప్పుడు పోలీసులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు ఎలాంటి సమాచారం ఇస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెప్తున్నారు. అయితే ఆ మేరకు మనతో మాట్లాడమని కెమెరాల ముందు మాట్లాడడానికి కూడా పోలీసులు ముందుకు రావడం లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక దాన్ని అందరితో వదిలేయండి, కారును మాత్రం టోల్ ప్లాజా నుంచి పక్కకి తరలి. రైట్, ఓకే రవీందర్.